జై శ్రీమన్నారాయణ. పఠనీయం శీర్షికలో 6వ భాగానికి స్వాగతం. మిత్రశతకం. కవితలే కనులైన వేళ. మిత్రశతకాన్ని అంబటి స్వరాజ్ అనే ప్రజ్ఞాచక్షు కనుచూపు లేని బిఏ మధ్య సంవత్సరం విద్యార్థి రచించాడు. ఇతని స్వస్థలం దేవీపురం, నందిగామ మండలం, శ్రీకాకుళం జిల్లా. ఇతని విద్యాభ్యాసం 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో, 9-10 తరగతులు నేత్ర విద్యాలయం స్కూల్ ఫర్ బ్లైండ్ వారిజ ఆశ్రమం విశాఖపట్నం. ఇంటర్మీడియట్. ప్రస్తుతం డిగ్రీ విద్యను నేత్ర విద్యాలయం జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్ బ్లైండ్స్ జీవా ఆశ్రమం ముచ్చింతల హైదరాబాద్. దీనిని శ్రీ 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 దిదండి శ్రీమన్నారాయణ రామానుజ చెనిజేరు స్వామి వారి ట్రస్ట్ నిర్వహిస్తున్నది. శ్రీ తోపల్లె బాలసుబ్రహ్మణ్య శర్మ గారు నిర్వహించే తోపల్లె పద్య కవి శిల్పి అంతర్జాల శిక్షణాలయంలో చేరి పద్య రచనలో మెళకువలు నేర్చుకున్నాడు. అనంత చంద సౌరభంలో 20 విశిష్ట వృత్తాలు, తలుపులమ్మ, పరమేశ, లక్ష్మీనారాయణ, శ్రీమాత సంకలనాల్లో పద్యాలు వ్రాశాడు. ప్రస్తుతం చదువుతూ ప్రవృత్తిగా పద్యాలు వ్రాస్తున్నాడు. ఈ చిరంజీవి ఉత్తమ కవిగా భావిలో రాణించాలని మనం అంతా కోరుకుందాం. మిత్రశతకంలోని కొన్ని విశేషాలు, కొన్ని పద్యాలను చూద్దాం. ఈ శతకాన్ని కీర్తిశేషులు ఆత్మకూరి స్వరాజ్యం గారికి అంకితమిచ్చారు. అలాగే ముందు మాటలుగా తోపల్లె బాలసుబ్రహ్మణ్యం శర్మ గారు, నండూరి జయలక్ష్మి గారు, కన్నేపల్లి వరలక్ష్మి గారు, కంది శంకరయ్య గారు రచించారు. ఈ చిరంజీవి అంబటి స్వరాజ్ తనకు సంబంధించినటువంటి విశేషాలన్నీ నా మాటలో వివరించారు. పూర్వకవుల, పూర్వ శతక రచయితల మార్గంలో ఇతడు కూడా గణపతి స్తుతి, కనకదుర్గా స్తుతి, సరస్వతి స్తుతి, సూర్యస్తుతి, ఆంజనేయ స్తుతి, చిన్నజీయర్ స్వామి గురించి, తన గురువులను గురించి, గోమాత గురించి, అంబేద్కర్ గురించి, జంతువుల గురించి, ప్రకృతి గురించి, రైతు గురించి, అమ్మా నాన్నల గురించి, వదిన గురించి, మహిళ గురించి, మానవ స్వభావం గురించి, ఇలా అనేక శీర్షికలు, తెలుగు భాష గొప్పతనం గురించి, జవాన్ల గురించి, ఇతర అంశాల గురించి మొత్తము ఈ శతకంలో 116 పద్యాలను కూర్చాడు. అందులోని కొన్ని పద్యాలను రుచి కోసం మీకు వినిపిస్తాను, వినండి. వీలైతే శతకాన్ని చదివే ప్రయత్నం చేయండి. పవనపుత్ర హనుమ వానర రూపుడా, బలయుడైన స్వామి భాను శిష్య, వీరపురుష సకల విద్యా విశారద, నేను చెప్పు మాట నిజము మిత్ర. జీయర్ స్వామి గురించి, అంధులకును తాను బంధువై ధాత్రిపై, పేద జనులకెల్ల పెద్ద దిక్కు, జీవితం మునిచ్చే జీయరంధులకును, నేను చెప్పు మాట నిజము మిత్ర. తనకు పద్య విద్యను నేర్పిన తోపెల్ల వారి గురించి, సుబ్రహ్మణ్య శర్మ సుగుణాల పురుషుడు, తల్లిదండ్రులనిన తానే మాకు, తాను మాకు గొప్ప దైవము భూమిపై, నేను చెప్పు మాట నిజము మిత్ర. గోమాత గురించి, ఆవు హిందువులకు నారాధ్య దైవము, భక్తితో కొలిచిరి ప్రజ్ఞులంతా, గోవులోననుంద్రు కోట్లాది దేవతల్, నేను చెప్పు మాట నిజము మిత్ర. అంబేద్కర్ గురించి, తత్వశాస్త్రవేత్త తానయ్య మరియునో, ధర్మశాస్త్రమంద తడుందిట్ట, బడుగు ప్రజల కొరకు బాటను వేసెను, నేను చెప్పు మాట నిజము మిత్ర. భరతమాత ముద్దు పాపడు నెర్చెను, సకల విద్యలన్నీ సాధనమున, అఖిల దళిత జాతిన అంబేద్కరుడుగాచే, నేను చెప్పు మాట నిజము మిత్ర. కాకులవల నీవు కలిసి మెలిసియుండు, కష్ట సమయమందు కలుగు మంచి, అవనియందు కాకుల ఐక్యతగా నుండు, నేను చెప్పు మాట నిజము మిత్ర. శివుని యజ్ఞ లేక చీమైన కుట్టదు, మనిషి నీవు దాని మరువబోకు, ధరణి నేలువాడు పరమేశ్వరుడొకడే, నేను చెప్పు మాట నిజము మిత్ర. ఈ విధంగా ఈ శతకంలో అనేక అంశాల మీద ఈ అంబటి స్వరాజ్ చక్కని పద్యాలు రాశాడు.
చివరగా చేయదగిన మేలు చేసిన కరములే కరములంట పుణ్యధరణిపైన నయము పల్కెనట్టి నాల్కయే నల్కరా నేను చెప్పు మాట నిజము మిత్ర. ఈ శతకాన్నంతా చక్కగా నడిపించాడు. ఇలాంటి శతకాలు ఇంకా ఎన్నో రాయాలని మనం అభిలషిద్దాం. నేను ప్రతిరోజు చదివే పుస్తకం మీద చిన్న సమీక్ష లాంటి అంశాన్ని యూట్యూబ్ మాధ్యమంగా అందజేస్తూ ఉన్నాను. మీరు దీన్ని ఇష్టపడినట్లయితే లైక్ చేయండి. ఈ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నేను చదివే అంశాలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇవ్వండి. స్వస్తి.